మనం అసలు ప్రార్థన సరిగ్గా చేయడం మనం చూస్తే, మన వాక్యం కూడా సరిగ్గా చదవం మనం చూస్తే, మనం ఆలోచన చేసుకుంటే ఏదో పేరు నామకాంత పేరు అంటారు, దేవుని అన్యాయం అనే పేరు, నేను దేవుని అంగీకరించాం అని పేరు అనమాట అండి. అసలే దేవుడు అంటే మనం దేవుడి గురించి అసలే మనం తెలుసుకోలేదు. అసలు దేవుడి గురించి ఏ మానవుడు కూడా తెలియదు దేవుడి గురించి. అసలు ఉదాహరణగా మనం చూస్తారు, కానీ భక్తులైన వాళ్ళు చూశారు, దేవుడిని చూశారు వాళ్ళు. మన ఇతరులు మోషే, అబ్రాహాములు ఇలా మనం చూస్తే అంటండి దేవుని అంతరంగం, దేవుని సంకల్పాన్ని చూశారు అనేది కనపడుతుంది. అందుకనే అబ్రాహాము గారు అంటారు, ప్రభువుతో నేను మాట్లాడటానికి తెగించి ఉన్నాను, నేను ధూళిని దుమ్మిని అంటా ఉన్నాను. అంటే ఆయన పాపం వస్తే ఈయన 50 మంది ఉంటే కాపాడతావా, 40 మంది ఉంటే కాపాడతావా, 30 మంది ఉంటే కాపాడతావా, మరి 20 మంది ఉంటే కాపాడతావా, 10 మంది ఉంటే కాపాడతావా? ఎవరి గురించి అంటే ఆయన ఆలోచించింది ఎవరి గురించి అంటే లోతు గురించి అన్నమాట అండి. లోతుల గురించి ఆలోచించారు. లోతు కుటుంబం గురించి, ఆ సుదీర్ఘ కుమారాలు అగ్ని గ్రంథం చేత కాల్చి రాస్తానికి తెలిసేసుకున్నారు వాళ్ళు అని ఎవరు గుర్తించారంటే అబ్రాహాము గారు గుర్తించారు. అబ్రాహాము చెప్పలేదు కానీ అబ్రాహాము గారు గుర్తించారన్నమాట మనం చూస్తే. అందుకు నాకు అబ్రాహాము మాట్లాడటానికి తెగించాడు అనేది కనపడుతుంది. నా మారు మనసు అంతా దేవుడు దిగి వచ్చాడు. మనం చూస్తే దేవుడు మనుషు రూపంలో వచ్చాడు, మనిషి అవతారంలో వచ్చాడు దేవుడు. మనం చూస్తే ఎవరికి వచ్చాడు? అబ్రాహాము దగ్గరికి వచ్చాడు అనేది మనం చూస్తాం. వారి